అందరికీ నమస్కారం. మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నూతనంగా ఎన్నిక కాబడినటువంటి నితిన్ నవీన్ గారు రేపు పాలమూరుకు మొట్టమొదటిసారిగా తెలంగాణకు మొట్టమొదటిసారిగా మన పాలమూరుకు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి బూత్ స్థాయి కార్యకర్తల నుంచి ఆ పై స్థాయి కార్యకర్తల వరకు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సమావేశంలో ప్రతి బూత్ నుంచి కూడా పెద్ద ఎత్తున బూత్ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున ఆ పైన ఉన్నటువంటి అందరు వివిధ బాధ్యతలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున హాజరవుతున్నటువంటి సభ రేపు దాదాపు 25,000 మంది కార్యకర్తలు ఈ సభలో రేపు పాల్గొనబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సభకు సమయానికి విచ్చేసి అంటే 1 గంట వరకు సభాస్థలిని చేరుకోవాలని చెప్పి నేను కార్యకర్తలందరినీ నేను కోరుతా ఉన్నా. 2 గంటలకు సభ ప్రారంభమవుతుంది. 3 గంటల నుంచి నితిన్ నవీన్ గారు మనతో మాట్లాడతారు, కార్యకర్తలతో సమావేశమవుతారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త త్వరగా బయలుదేరి త్వరగా సభాస్థలి అయినటువంటి ఎంవిఎస్ డిగ్రీ కాలేజీని చేరుకొని మహబూబ్నగర్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యకర్తల బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలు 11వ తేదీన జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం కోసం మరి మన నూతన జాతీయ అధ్యక్షుడైనటువంటి నితిన్ నవీన్ గారు మనకందరికీ కార్యకర్తలకు అందరికీ కూడా ఒక దిశా నిర్దేశం మరి మార్గదర్శనం చేయడానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా ఈ సభను పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. దయచేసి సమయానికి అందరూ చేరుకొని సభను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.